ఆ రాత్రి ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. పీడకలలతో బాధపడ్డారు. ఉదయాన లేవగానే అనంత్ చేసిన మొదటి పని ఆస్పత్రికి ఫోన్ చేసి డాక్టర్ కేశవ్ గురించి అడగడం. ఆయన ఇంకా రాలేదు. కాల్ను డ్యూటీ నర్సు రిసీవ్ చేసుకుంది. దేనికి? ట్రైన్ డ్రైవర్ని కలుసుకోవడానికేనా? అవును. డాక్టర్ మీకోసం ఏదో మెసేజ్ ఇచ్చి వెళ్లారు. డ్రైవర్ మిమ్మల్ని కలుసుకోవడానికి అంగీకరించాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ట్రైన్లోనే ఉన్న విషయం అతనికి డాక్టర్ చెప్పారట. నేనాయన్ని 11కి కలుసుకోవచ్చా? అడిగాడు అనంత్. ఆ, అప్పుడైతేనే బావుంటుంది. థాంక్స్. పోతే అలాగే చనిపోయిన ఆనంద్‌తో కలిసున్న శ్రీమతి జానకి పొజిషన్ ఎలా ఉందో చెప్పగలరా మీరేమైనా? ఆమె ఆసుపత్రిలో లేదు ప్రస్తుతం. వేరే ఆసుపత్రికి తరలించబడింది. ఆమెకి సుదీర్ఘ విశ్రాంతి అవసరమని మార్చారు. ఏ ఆసుపత్రి? ఎందుకు? అఫీషియల్‌గా మీరు డాక్టర్ కేశవ్‌ని అడగాల్సుంటుంది ఆ ప్రశ్న. అనఫిషియల్‌గా అయితే ఆమె పూర్తి నెర్వస్ బ్రేక్‌డౌన్‌కి గురయ్యింది అని చెప్పగలను నేను. ఈ విషయం నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి ప్లీజ్. థాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఫోన్ పెట్టేసి తనూజతో కలిసి టిఫిన్ చేయడానికి కదిలాడు అనంత్. 11:15కి ఆసుపత్రికి వెళ్ళాడు అనంత్. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సంగతి మర్చిపోవద్దు అనంత్. మరీ ఎక్కువసేపు అతన్ని ఇబ్బంది పెట్టద్దు. పావుగంటలోపు మీ ఇంటర్వ్యూ ముగించుకునండి చెప్పాడు డాక్టర్ హెచ్చరికగా. అలాగే. ట్రైన్ డ్రైవర్ ఎంతో చక్కగా సహకరించాడు. తనకు తెలిసిన విషయాలు చెప్పడానికి ఆతృత ప్రదర్శించాడు. యాక్సిడెంట్ జరగడానికి కారణం నా ఫాల్టే. మరో కారణం చెప్పడానికి లేదు. అసలు నాకేం జరిగిందో నాకే అర్థం కాలేదు. అదంతా వివరించి చెప్పలేను. పోలీసులకు అంతా వివరంగా చెప్పాను. అనంతతో చెప్పాడు. ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పి, అది సార్ మీరే వివరించాలి అదంతా ఏంటో. జీవితాంతం ఈ యాక్సిడెంట్ గురించిన వ్యధతోనే బ్రతకాలి నేను. నా ఊహాగానానికి కొంతమంది ప్రయాణికులు బలయ్యారనే నిజం నేను మరిచిపోలేనిక. నాకు తాగుడు అలవాట్లేదు. డ్రగ్స్ వేసుకునే హ్యాబిట్ లేదు. అయినా ఇంత జరిగింది. నేను భ్రాంతికి గురయ్యాను అన్నాడు మళ్ళీ. వివరణ ఇవ్వడం నా వల్ల కూడా ఇప్పట్లో అయ్యే పని కాదు. కానీ ఒక మాట చెప్పగలను. మీరు ఎలాంటి భ్రాంతికి గురి కాలేదు. భోగి నిప్పంటుకోగానే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు. తన మాటలు అతడిలో రిలీఫ్ కలిగిస్తాయనుకున్నాడు అనంత్. కానీ మోహన్లో మరింత అయోమయం కనిపించింది. కారులో రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడి నుండి అరగంట వెయిట్ చేసి రమణానందని రిసీవ్ చేసుకుని ఆయన లగేజీ కారులోకి చేర్చాడు. ఆయన కారులో కూర్చోగానే బిగుసుకుపోవడం గమనించాడు అనంత్. ఏంటి సార్ ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. నువ్వు ఫీల్ కావడం లేదు? అతడి వంకే చూస్తూ అడిగాడు రమణానంద్. ఏంటది? ఈ చోటు, ఈ ఊరు, ఇక్కడేదో ఉంది, ఏదో శక్తి. ఏంటది చెప్పండి. నెమ్మదిగా తల అడ్డంగా ఆడించాడు రమణానంద స్వామి. నాకు తెలియడం లేదు. శివారు పొలాల్లోని మట్టి నీటి అడుగునున్న ఆ బాక్సును మొదట చూసింది జలీలైతే తనే చూస్తానని పేచికి దిగాడు హరనాథ్. నిజానికి ఆ ఇద్దరు చిరకాల మిత్రులు. అయినా ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. కానీ ఎన్నడూ విడిపోవడం ఎవరూ చూడలేదు. వారిది విచిత్రమైన వింత స్నేహం. ఇద్దరు మధ్య వయస్కులు, సోమరిపోతులు. ఇంట్లో వాళ్ళ మీద పడి తినడం చిన్నప్పటి నుండి అలవాటైపోయింది. అందుచేత వాళ్ళకి వేరే పని చేయవలసిన అవసరం ప్రత్యేకంగా లేకపోయింది. ఈ మధ్య జలీల్ పాములు పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. బురద పాములైతే విషం ఉండదు కనుక వాటితో మొదలు పెడదామని శివారు పొలాల దగ్గరికి వెళ్ళాడు. అతడికి తోకలా బయలుదేరాడు హరనాథ్. గట్టు మీద నడుస్తూ ఆగి సందేహంగా వేలితో చూపిస్తూ అడిగాడు జలీల్. ఏంటది? ముందు కొంగి నీటిలోకి తొంగి చూశాడు హరనాథ్. ఏదో పెట్టే తాళం ఉంది. నేనే చూశాను మొదటగా దాన్ని. లేదు, దాన్ని మొదట చూసింది నేను. నేను చూసి నీకు చెప్పాను. లేదు, అది పెట్టే అని మొదట గుర్తించింది నేను. ఇద్దరూ వాదులాడుకుని కాసేపటికి రాజీపడి దాని దగ్గరికి వెళ్లారు. జలీల్ దాన్ని ముట్టుకున్నాడు. ఏయ్, ఇది వేడిగా ఉంది అరిచాడతను. ఇద్దరూ కలిసి దాన్ని గట్టు మీదకి లాక్కొచ్చారు. హరినాథ్ తాళం లాగి చూశాడు. చాలా గట్టిగా ఉందది. తాళం వేసుందంటే దీనిలో ఏదో విలువైందే ఉండుంటుంది అన్నాడు జలీల్. అది ఏదైనా కాని నాదే. అదేం కుదరదు, అది నాది అరిచాడు హరినాథ్. అదేం కుదరదు. పోనీ ఒక పని చేద్దాం. ఏంటది? చెరిసగం. చెరిసగమా? దేనికి? కేవలం నువ్వు నాతో పాటు ఇక్కడ ఉన్నందుకా అరిచాడు జలీల్. అందుకు కాదు అన్నాడు హరినాథ్. మరి మనిద్దరం ఫ్రెండ్స్ కదా అందుకు. అయితే సరే. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ క్షణంలో వాళ్లకు తెలీదు అది తమ పాలిట మృత్యువని. దాన్ని తీసుకుని ఊళ్ళోకి బయలుదేరారు. ఆ రోజు మధ్యాహ్నమంతా అనంత రమణానందులు చాలా బిజీగా గడిపారు.
మొదట తన అనుభవాలని రమణానందకి వివరంగా చెప్పాడు అనంత్. తర్వాత విజయ ట్రాక్టర్ సెక్యూరిటీ చీఫ్ సంతన్ను టెలిఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించాడు అనంత్. పత్రికల్లోకి ఒక్క అంశం కూడా రాకూడదన్న షరతు మీద అతడు తనకు జరిగిందని విపులంగా రమణానందకు చెప్పాడు. నిజానికి దీని గురించి మాట్లాడడం నాకేమాత్రం ఇష్టం లేదు. మొదట ఇదంతా పిచ్చిగా కనిపిస్తుంది. రెండవది, ఇది నాకు భయాన్ని కలగజేస్తోంది. దీన్ని గురించి ఆలోచించినా భయమేస్తోంది అన్నాడు సంతాన్. సంతాన్ వెళ్ళిపోయాక సర్జెంట్ స్వామిని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు అనంత ఫోన్లో. అతడి అనుభవము రమణానందకి వివరించబడింది. ఈ విషయంలో మీరు తప్పక మాకు ఉపయోగపడవలసిందని నా నమ్మకం. జరిగిన అనుభవంతో మీరు ఏం చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు స్వామి చివరలో. ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను నా నిర్ణయం. అనంత్, నీ గర్ల్ ఫ్రెండ్తో కూడా మాట్లాడాలి అన్నాడు రమణానంద్. స్వామి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తనూజ మిత్రురాలింటికి ఫోన్ చేశాడు అనంత్. పావుగంట తర్వాత వచ్చింది తనూజ. పరిచయాలయ్యాక తన అనుభవాలు వివరించిందామె. ఆ తర్వాత జానకి దగ్గర ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన మనోహరితో ఫోన్లో మాట్లాడి ఆమె రమణానందతో సహకరించడానికి ఒప్పించింది తనూజ. తనకు జానకి చెప్పిన విషయాలని పోసుకొచ్చినట్లు చెప్పింది తనూజ. ఆ సంభాషణ మాత్రం మొత్తం ఫోన్లోనే జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, ఈ అందరి అనుభవాలు స్వయంగా తెలుసుకున్నారు కదా మీరు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నాడు అనంత్. పక్కకు తిరిగి అనంత్ వంక ఒకసారి పరిశీలనగా చూసి తర్వాత అన్నాడు రమణానంద స్వామి. అలాగే చెప్తాను. బాక్సు తెరవడానికి జల్లీలో ఉపయోగించిన కటింగ్ ఫ్లైయర్ వంకరపోయి నేల మీద పడింది. అది అతని ఇంట్లోని షెడ్డు. జలీల్, హరనాథులు షెల్లో ఒక మూల ఒంగుని టూల్స్ నిండిన ఒక పెద్ద తుప్పు పట్టిన పెట్టెలోకి చూస్తున్నారు. చూసావా, ఇక్కడ ఆ బాక్స్ ఎంత చల్లబడిందో అడిగాడు హరినాథ్. అదేది పట్టించుకోకు, నువ్వు కావలసిన వెతుకు ముందరా చికాగ్గా అన్నాడు జలీల్. దీనిలో ఎక్కడో ఒక పెద్ద కటింగ్ ప్లేయర్ ఉండాలి. దాన్ని ఉపయోగించలేదు నేను. వెతుకు. అతడి చేతులు పెట్టెను కెలుకుతున్నాయి. ట్రావెల్ స్క్రూ డ్రైవర్లు పక్కకు తోశాడు. హరినాథ్ చిన్నగా వణుకుతూ, షెడ్లో చలి పెరగలేదు అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలని నేనేం చెప్పలేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు జలీల్. అబ్బే, అదేం లేదు, ఊరికే అన్నానంతే. అయినా నా వాటా వదులుకుని నేనెక్కడికి పోతాను? రైలు యాక్సిడెంట్లో ఈ బాక్స్ కింద పడి ఉంటుంది కదూ అన్నాడు హరినాథ్. చిన్నగా తల పంకించి, అబ్బా, ఎన్నేళ్లకి నీ నోట్లోంచి కాస్త తెలివైన మాట వినిపించింది అన్నాడు జలీల్. ఒక పెద్ద ఆయిల్ ఫిల్టర్ బాక్స్ నెత్తితే హరినాథ్కి ఒక ఇనుప కడ్డీ కనిపించింది. దాన్ని బయటకు లాగుతూ, ఇదిగో, దీంతో తెరవచ్చు తాళం అన్నాడు. తలూపాడు జలీల్. తాళం కప్ప రింగులోకి ఆ కడ్డీని జొనిపి దాన్ని పైకి కిందకి బలంగా ఊపాడు హరినాథ్. అయినా చెక్కు చెదరలేదా తాళం కప్ప. అలా కాదని కడ్డీని సగం తాళం కప్పలోకి తోసి మిగతా సగభాగాన్ని బాక్సు అంచు మీద ఉండేలా అమర్చి 2 కాళ్లతో దాని మీద బలంగా తొక్కాడతను. బొళ్ళున బద్దలే తెరుచుకుంది తాళం కప్ప. చాలు చాలు అరిచాడు జలీల్. ఆ కడ్డీని పక్కకు లాగి తాళం కప్పను లాగి రెంటిని ఓ మూలకు విసిరేశాడు. జలీల్ ముందుకొచ్చి 2 చేతులు బాక్సు మూత మీద వేసి దాన్ని జాగ్రత్తగా తెరిచాడు. వెంటనే అమ్మ బాబోయ్ అంటూ వేగంగా వెనక్కి దూసుకొచ్చాడు. నోట మాటలేక అతడి వంకే చూస్తుండిపోయాడు హరినాథ్. బాక్సు తలుపులు తెరుచుకున్న తీవ్రతకు షెడ్డు మొత్తం కదిలిపోయింది ఒక్కసారిగా. సిగరెట్ వెలిగించి బలంగా గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ, నీ అభిప్రాయం కరెక్ట్ అనంత్ అన్నాడు రమణానంద్. బయట కురుస్తోన్న వాన తాలూకా చెమ్మ కిటికీ అద్దం వెనక ఘనీభవించి మంచు బిందువుల్లా కనబడుతోంది. చీకటి పడుతోంది. అంటే ఏదో ఒక రకమైన అతీత శక్తుల ప్రభావం ఇక్కడ. మధ్యలో ఆగిపోయాడు అనంత్. అవును, దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఎన్నో. ఇంతవరకు ఇటువంటి సంచలనాన్ని ఎక్కడా చూడలేదు నేను. దుష్టశక్తులు అంటే దెయ్యాలా అడిగింది తనూజ. అవును, దెయ్యాలే. అత్యంత భయంకరమైన దెయ్యాలు. అవి ప్రమాదకరమైనవా అడిగాడు అనంత్. అవును, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకే చోట ఇంత తీవ్రమైన సంచలనం కలిగించే ఆత్మలు కేంద్రీకృతం గురించి నేనింతవరకు వినలేదు. హత్యలకి ఇవే కారణమా అనే నా నమ్మకం. ఇదంతా ఎందుకు జరుగుతోంది అడిగాడు అనంత్. కుర్చీలో కూలబడి నాకు తెలీదు అన్నాడు రమణానంద్. రైలు ప్రమాదానికి వీటికి ఏదో సంబంధం ఉండాలి. ఆ ప్రమాదం జరిగిన తర్వాతే ఇదంతా మొదలైంది అన్నాడు అనంత్. అవును, రైలు ప్రమాదం వల్ల ఎలాగో దుష్టశక్తులు విడుదల జరిగుండాలి. ప్రమాద స్థలాన్ని చూడగలిగితే నేనొక నిర్ధారణకు రావడానికి వీలుంటుంది. ఏంటది అడిగింది తనూజ.
నాకే ఐడియా లేదు నిట్టూర్చాడు రమణానంద. ఉదాహరణకు రైల్లో ఎవరో ఒకరు చనిపోయిన వారిలో ఒకరు ఆకాల్డ్ ఫిగర్ అయి ఉండొచ్చు. అయితే ఈ భూతాల నివాసిత దుష్టశక్తులు చనిపోయిన మనిషి ఆత్మ వల్ల ఆకర్షితమై వచ్చినవి మాత్రం కావు. గ్లాసులోని కాఫీని కొద్దిగా చపరించి గ్లాసుని బల్ల మీద పెడుతూ అడిగాడు అనంత్. మీ ఉద్దేశం ఏమిటి? సంచలన స్థాయి మరీ తీవ్రంగా ఉంది. ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఇక్కడ శక్తులలో కొన్ని చాలా బలహీనమైనవి. ఏదో పాతకాలం నాడు భూమి నుండి తప్పించుకోలేకపోయిన శక్తులవి. వాటికి కళ్ళకి కనిపించే శక్తి ఉంది. కనిపించి మాయమై అలా తిరుగుతుంటాయవి. అది ఒకరికి కనిపించి మరొకరికి కనిపించకపోవడం కూడా జరుగుతుంది అన్నాడు రమణానంద్. మరి నా కలల సంగతి ఏంటి? అడిగాడు అనంత్. భుజాలు ఎగరేశాడు రమణానంద్. నా దగ్గర అన్ని ప్రశ్నలకు జవాబులు లేవు అనంత్. అన్నీ ఎప్పుడూ ఎవరికీ తెలియవు కూడా. అయితే చాలామంది తమకన్నీ తెలుసు అనుకుంటారు. కొన్ని నిర్దిష్ట పరిధుల్లో జీవించడం అంటే ఇష్టపడతారు వాళ్ళు. మాకు తెలిసిందిది అని చెబుతుంటారు వాళ్ళు. కానీ నిజానికి మా ఉనికి అటువంటిది కాదు. చాలా మందికి సులువైన మార్గం కావాలి. తనూజ అనుభవాల సంగతి ఏంటి? అది పూర్తిగా వేరే విషయం అని ఆగి తనూజ వంక చూశాడాయన. ఆ విషయం గురించి నా అభిప్రాయాన్ని నువ్వు వెళ్ళిపోయాక అనంతతో చెప్తాను. అదేం కుదరదు. నాకేం జరుగుతుందో నేను తెలుసుకోవాలి కోపంగా అంది తనూజ. రమణానంద తల తిప్పి అనంత వంక చూశాడు. అనంత తలాడించాడు. నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావని నా అభిప్రాయం. నీ ఇంట్లో జరిగిన సంఘటన, ఆసుపత్రిలో జరిగిన సంఘటన చూశాక ఏదో దుష్టశక్తి నీ వెంట పడిందన్న అభిప్రాయానికి వచ్చాను నేను. వెంటపడ్డమా? అవును. అనంత ముందుకు వంగాడు. హత్యలన్నింటికీ కారణం ఈ దుష్టశక్తేనా అని నా అనుమానం. ఇక్కడ ఎన్నో ఎన్నో దుష్టశక్తులున్నాయి. అన్నీ ప్రమాదకరమైనవే. అయితే ఆ దుష్టశక్తికి తనూజ మీదే అంత ఆసక్తి దేనికి? తనూజ కాక మరెవరినో ఎందుకు చూసుకోలేదది? భావగర్భితంగా నవ్వాడు రమణానంద్. ఆ తర్వాత అన్నాడు. ఎవరు చెప్పగలరు? యుద్ధంలో ప్రతి ఒక్కరూ తోటాలకి గురికారు. అయితే రేపు ఆ మనిషివి నువ్వే కావచ్చు. అనంత్ మీద నుండి చూపులు పక్కకి మరల్చి మళ్ళీ అన్నాడాయన. లేకపోతే నేను కావచ్చు. ఏంటి? అనంత్ ఏదో అనబోతుండగా ఆయన చెయ్యెత్తి ఆగమని సైగ చేశాడు. నేను ఏం చూశానో ముందు నీకు చెప్పని అనంత్. ఎన్నో శకాల నుండి వచ్చిన ఆత్మల్ని చూశాను నేను. ఏదో ఒక కారణం చేత భూ ఆవరణను విడవలేని 200 ఏళ్ల క్రితం ఆత్మల్ని చూశాను. అయితే వాటిలో అధిక భాగం ఒక శకానికి చెందినవే అయ్యుండడం గమనించాను. అది ఆధునిక శకం. ఇది ఒక క్లూనో కాదో నాకు తెలీదు. వాళ్ళ ముఖాలు పీకుపోయి ఉన్నాయి. కళ్ళు శూన్యంగా కనబడుతున్నాయి. ఇంకా 15 ఏళ్లైనా నిండని ఒక పసికుర్రాన్ని ఉరితీసి వికటంగా నవ్వుకుంటున్న మనుషుల గుంపు కనిపించింది నాకు. కలవరపాటుతో తల పంకించి తిరిగి కొనసాగించాడాయన. ఎడమ కంట్లోకి తోట దూసుకుపోవడాన ఏర్పడిన ఖాళీ కన్ను కలిగిన ఒక మనిషి నా దగ్గరకొచ్చాడు. ఎంతోమంది మనుషుల్ని చిన్న గుంటల వెనక నిలబెట్టి వాళ్ల వీపులోకి తుపాకులు కాల్చడం కనిపించింది నాకు. ఊపిరి బరువుగా పీల్చుకున్నాడు అనంత. సరిగ్గా అర్థం కావడం లేదు నాకు అన్నాడు. అఫ్కోర్స్ కాదు. మనలో చాలామంది ప్రాక్టికల్ లెవెల్లో జీవిస్తుంటాం. నిజానికి అది మంచి జీవన విధానమే. నువ్వు నన్ను పిలిచిన సమయంలో నేను అదే విధానంలో జీవిస్తున్న వ్యక్తిని. రమణానంద్ గొంతులో చిన్న ఆగ్రహం తాలూకా గొరక గమనించాడు అనంత్. ఆయన పెదవి కొరుక్కుంటూ అపాలజెటిక్గా గాల్లో చేయి ఆడించాడు. మనకి పూర్తిగా అర్థమైన పద్ధతిలో బ్రతకడానికే ఇష్టపడతాం మనం. ఉదాహరణకి గీతం తీసుకోండి. ఈ దేశంలో జీవించే వాళ్లలో అధికులు తామంతా హిందువులని చెప్పుకుంటారు. అయినా బాలకృష్ణుణ్ణి వసుదేవుడు యమునా నదిని దాటించేటప్పుడు యమునా నది చీలిపోయి దారిచ్చిందంటే ఎంతమంది నమ్ముతారు? ఎక్కువ మంది నమ్మరు. కానీ కొన్ని ప్రాకృతిక మౌలిక సత్యాల్ని మనం అధ్యయనం చేయలేకపోవడం వల్ల మాత్రమే నమ్మలేము ఆ విషయాన్ని. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వాళ్ళు ఎందరో రోగుల్ని నయం చేశారంటే నమ్మలేం. దానికి కారణం మళ్ళీ మనం ప్రతినిత్యం కొందరు స్వాముల చేతి స్పర్శతో కొన్ని వ్యాధుల్ని నయం చేయడాన్ని అధ్యయనం చేయకపోవడమే. విషయం అర్థం కాకపోతే మనకి దాన్ని గురించి మాట్లాడాలి అనిపించదు అన్నాడు అనంత్. ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది తనూజ. నాకు ఒక ఐడియా అంటూ ఏం లేదు. వీటన్నింటికీ మూల కారణం ఏంటనేది తెలిసేంతవరకు మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు రమణానంద స్వామి మెల్లగా. ఇది ఎంత హఠాత్తుగా మొదలైందో అంతే హఠాత్తుగా అంతమైపోను వచ్చు, కాకపోను వచ్చు అన్నాడు అనంత్. అది జరగచ్చు. రమణానంద చిన్నగా దగ్గాడు. అంతే. మరుక్షణం ఆయన శరీరం బీసుకుపోయి
తల పక్కకి వేలాడబడిపోయింది. 2 క్షణాల పాటు అలాగే ఉండిపోయి తర్వాత చిత్రంగా పక్కకు తిరిగాడు. ఆయన కళ్ళు ట్రాన్స్‌లో ఉన్నట్టు కనబడుతున్నాయి. తనూజ చేతిని నోటికి అడ్డు పెట్టుకుని వెనక్కి తగ్గింది భయంతో. ఫిట్సొచ్చాయా ఈయనకి? అని అడిగింది. ఒక్కడుగు ముందుకేసి ఆయన భుజాలు పట్టుకుని నేల మీద పడుకోబెట్టాడు అనంత్. రమణానంద ముఖం విపరీతంగా వంకర్లు తిరిగిపోతోంది. కాస్త ధైర్యం తెచ్చుకుని అనంత పక్కకి చేరింది తనూజ. సార్ సార్ లేవండి పిలిచాడు అనంత్. ఆయన గొంతు మెల్లగా వినబడుతోంది. మొదట అదేంటో అర్థం కాలేదు అనంత్కి. తర్వాత ఆ మాటలు వినిపించాయి అతడికి. అయితే అది రమణానంద్ గొంతు కాదు. బొంగురుగా బలహీనంగా ఉన్న మరెవరి గొంతు అది. ఏం చెయ్యాలో తోచక మరోసారి గట్టిగా పిలిచాడు అనంత్. సార్ మళ్ళీ బొంగురుగా వినిపించింది ఆ గొంతు. కాసేపటి తర్వాత రమణానంద్ శరీరం సడలి కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటి? ఏం జరిగింది? అడిగాడాయన. నాకు తెలీదు నేను అన్నాడు అనంత్. అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు అనంత్. నేను ఏకలవ్యను. అవతల నుండి వినిపించింది. ఏంటి సార్? సవిత కనిపించింది. బ్రతికే ఉందా? ఆ! ఆమె తన ఇంటి రూఫ్ మీదకెక్కి కిందకి దూకుతానని బెదిరిస్తోందట. ఆమెని కిందకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నేను వెళ్తున్నానక్కడికి. గుడ్. నేను వస్తున్నాను అన్నాడు అనంత్. ముగ్గురు అనంత్ కారులో బయలుదేరారు. రమణానంద్ ఇంకా అస్థిమితంగానే ఉన్నాడు. వెనక సీట్లో అతడి పక్కన కూర్చునుంది తనూజ. ఏం జరిగింది ఆమె అతడికి వివరిస్తోంది. నేను రిసిప్టివ్ పర్సన్ని. అందుకే ఆత్మ నన్ను ఎంచుకుని ఉంటుంది అన్నాడు రమణానంద్. ఎంచుకోవడమా? భయంగా అడిగింది తనూజ. అవును, ఇతడొక దుష్టశక్తి. తన సందేశాన్ని అందించడానికి నన్ను రేడియో ట్రాన్స్మిటర్లా ఉపయోగించుకున్నాడు. అనంత్ చేతిలో కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు దిగి పొలంలోకి వెళ్ళింది. కెవ్వున కేక పెట్టింది తనూజ. టైర్ల నిండా బురద అయింది. అంతలో తిరిగి కంట్రోల్లోకొచ్చింది కారు. రోడ్డు మీదకి తిరిగి ఎక్కించి సారీ అన్నాడు అనంత్. అంటే ఇందాక మీరు చెప్పింది అతడు మిమ్మల్ని ఆవహించాడనా? అడిగింది తనూజ. కాదు, నేను అతడికి ఉపయోగపడిన మీడియంని మాత్రమే. నా ద్వారా అతడు మాట్లాడాడు. ఆవహించేటంత శక్తి అతడికి లేకపోయి ఉండొచ్చు. లేదా అతడికి ఆ పని ఇష్టం లేకపోయి ఉండొచ్చు. లేదా మరో 1000 కారణాలు ఉండుండొచ్చు. పోలీసు కార్ల వెనకగా కారా పడతను. స్వామి కనిపించాడు దిగ్గానే. సబిత ఇంటి ముందంతా జనం. కాసేపు అతడితో మాట్లాడి పైకి బయలుదేరాడు అనంత్. రమణానంద్ కూడా అతడి వెంట కదిలాడు. జాగ్రత్తగా రూఫ్ మీదకి చేరుకున్నారు. అక్కడక్కడ చిరిగిపోయి మాసిన బట్టలతో పిచ్చి చూపులు చూస్తోన్న సబిత రూఫ్ మీద కనిపించింది. సబిత, నేను అనంత్ని నెమ్మదిగా పిలిచాడతను. రెస్పాన్స్ లేదు. అసలు అతడి పిలుపు విన్న భావమే కనిపించలేదామె ముఖంలో. సబిత, కిందకి దిగు. ఆమె వైపు 2 అడుగులు వేశాడతను. సబిత ముఖం తిప్పింది. ఆ ముఖం ఆమెదిలా కనిపించలేదతడికి. సబిత, ఆమె విక్రంతగా నవ్వుతోంది. మరో అడుగు ముందుకు వేయబోయాడు. అతడి భుజం పట్టుకుని ఆపి, వద్దు, ప్రమాదం అన్నాడు రమణానంద్. ఏం? ఎందుకు? ఆమె పేరడుగు, నీకే తెలుస్తుంది. అయోమయంగా ఆమె వంక చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు అనంత్. సబిత నవ్వడం మొదలుపెట్టింది. చటుక్కున నవ్వా పంటోంది. నా పేరు లిజియన్. మేము ఎంతో మంది ఉన్నాం. ఏంటంటోంది సార్? మెల్లగా అన్నాడు అనంత్. అది నిన్ను విక్రిస్తోంది. నువ్వు బైబిల్ చదివావా? లేదు కదూ, అందుకే నీకు అర్థం కాదు. మార్క్స్ గ్యాస్పెల్లో దెయ్యం ఆవహించిన మనిషొకడు తటస్థపడతాడు. యేసుక్రీస్తు అంటాడు, ఓ దుష్టాత్మ, ఆ మనిషి నుండి బయటకురా. నీ పేరేంటి? అప్పుడు దెయ్యం చెబుతోంది, నా పేరు లిజియన్. మేము ఎంతో మంది ఉన్నాం. సరే, ఇక లాభం లేదు. నేను వెంటనే ఇన్స్పెక్టర్ జస్వంత్ని కలిసి ఆయనకు అర్థమయ్యేలా జరుగుతుంది చెబుతాను అన్నాడతను. చెప్పడమే మంచిది. పోతే నేను వెంటనే వెళ్ళిపోతున్నాను అన్నాడు రమణానంద్. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. నీ దగ్గరికి రాగలిగినందుకు సంతోషంగానే ఉంది. కానీ నేను రిసెప్టివ్ పర్సన్ అని తెలిసి ఈసారి మరిన్ని ఆత్మలు నా దగ్గరకు వస్తాయి. నేను నీ ఇంట్లో చెప్పిందంతా కరెక్ట్ అయితే మరొక విషయం చెప్పాల్సింది. ఏంటది? గత 2 గంటల్లో ఏదో జరిగింది. అది ఏదైనా కాని ఈ ఆత్మల్ని ఆకర్షిస్తోన్న అది ఇప్పుడు మరింత శక్తివంతమైంది. అదే సమయంలో సబిత వెర్రిగరుస్తూ పైకప్పు మీద నుండి కిందకు దూకేసింది. నేల మీద పడి పడగానే ఆమె తల పచ్చడైపోయింది. విభ్రాంతిగా చూశాడు అనంత్. వద్దు, మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్ళిపోతే తనూజ గతి ఏం కాను? హిస్టీరిక్గా అరిచాడతను. ఇక్కడ ఉండి నేను సబితలా బలైపోతే ఉపయోగం ఏమిటి అనంత్? నేను వెళతాను. ఒక్క క్షణం తర్వాత అన్నాడతను. ఓ పని చేద్దాం.
అయితే ఈ ఊళ్ళో ఉంటేనే కదా మీకు ఇబ్బంది. మనం పక్క ఊరు వెళదాం. హోటల్లో ఒక రూమ్ తీసుకుందాం. ఈ రాత్రికి అక్కడ ఉండండి మీరు. కనీసం ఆ రైలు ప్రమాదం సంభవించిన చోటు చూసి ఈ అనర్థానికంతటికి కారణమేమిటో తెలుసుకునేటంత వరకైనా ఉండండి ప్లీజ్. అతడి కళ్ళల్లో అభ్యర్థన. సరే కానివ్వు అన్నాడు రమణానంద.